ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనాన్ని చూసుకుందాం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నాము. మరి దేవుడు ఆశీర్వదించే దేవుడు, పంటలు సమృద్ధిగా పండునట్లు దేవుడు తన వర్షాన్ని కురిపించే దేవుడు. హల్లెలూయా. ప్రజలు సంతోషంగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు పంటలను సమృద్ధిగా పండునట్లు చేయగలడు కదండి. కుటుంబాలను దీవించగలడు. ఫ్యామిలీలో ఒక అభివృద్ధిని, క్షేమాన్ని దేవుడు అనుగ్రహించగలడు. నీ కుటుంబంలో దేవుడు నెమ్మది ఇవ్వగలడు. నీకున్న ఆర్థిక సమస్యల్లో నుంచి ప్రభువు విడిపింపగలడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ పైన వచనాలను కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట పాపం చేయడం ద్వారా చెరలోనికి వెళ్ళిపోయినారు, బానిసలుగా మారిపోయినారు. దేవుణ్ణి విడిచిపెట్టి మరి లోకం వైపు, పాపం వైపు చూసినారు. మాయా విగ్రహముల వైపు చూస్తూ వాళ్ళు తప్పిపోయినారు. అందును బట్టి అన్యజనుల్లో వారు నిందాస్పదంగా అయిపోయినారు. చెరలోనికి వెళ్ళిపోయినారు. బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. హెచ్కేలు ప్రవక్త తిరిగి ప్రవచిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలారా, మీ నిమిత్తం కాదు, నా నామం నిమిత్తము, నా ఘనమైన నామం నిమిత్తము నేను మిమ్మల్ని రక్షిస్తాను, తిరిగి సమకూరుస్తాను. ఆయా దేశాల్లో చెదరిపోయిన మిమ్మల్ని మళ్ళీ మీ దేశానికి తీసుకొని వస్తాను. మీలో ఉన్న ఆ రాతి గుండె నేను తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొని వారుగాను నేను మిమ్మల్ని చేస్తాను. నా మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తానని చక్కటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనుషులు బలహీనులై, నిస్సహాయులై, ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడే చర్య తీసుకుంటున్నాడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను బాగుపడను, అప్పులు అయిపోయినాయి, రోగాలు అయిపోయినాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మా కుటుంబము చెల్లాచెదరైపోయింది, ఈ తాగుబోతోళ్ళు మారరు, నేను కూడా మారను, నా జీవితం కూడా ఇంతే, నాకు కూడా ఎన్నో విషయాల్లో నేను ఓడిపోతున్నాను అని నిరాశలో ఉంటాను. దేవుడిచ్చే మంచి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను నిర్మిస్తాను. హల్లెలూయా. నీ కుటుంబాన్ని